లిమిట్ x టెన్స్ టు 0 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. ఓకే, సో డైరెక్ట్గా మనం ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి 0/0 వస్తుంది. 1 ప్లస్ 0 అంటే 1, రూట్ ఆఫ్ 1 అంటే 1, 1 మైనస్ 1 అంటే 0. ఓకే, సో న్యూమరేటర్లో 0, అట్లానే డినామినేటర్లో కూడా x అంటే 0. సో 0/0 వచ్చినప్పుడు మనం వేరొక మెథడ్ మనం ఫాలో కావాలి. 0/0 వచ్చి మన ప్రాబ్లంలో స్క్వేర్ రూట్స్ కనుక ఉన్నట్లయితే స్క్వేర్ రూట్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ భాగాన్ని మనం రేషనలైజ్ చేసుకోవాలి. సో ఇక్కడ న్యూమరేటర్లో ఉంది కాబట్టి రేషనలైజ్ ద న్యూమరేటర్. ఎన్ఆర్ అంటే న్యూమరేటర్. సో లిమిట్ x టెన్స్ టు 0 రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. ఇది ఆల్రెడీ ఉన్నటువంటిది. సో ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఏ మైనస్ బి. సో ఇలాంటి టర్మే ఏ ప్లస్ బి. రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, సో ఈ విధంగా మనం తీసుకుందాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0. సో దీన్ని మనం ఏ అనుకుంటున్నాం, ఇది బి అనుకుంటున్నాం. ఏ మైనస్ బి, ఇక్కడ ఇది ఏ, ఇది బి, ఏ ప్లస్ బి. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్. ఓకే, బై ఎక్స్ ఇంటూ ఈ ఫంక్షన్ మొత్తం కూడా రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 స్క్వేర్ అంటే 1 బై ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ మనం చూసినట్లయితే లిమిట్ x టెన్స్ టు 0 ఎక్స్ బై ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఎక్స్ మనం మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం రిమైనింగ్ తీసుకొని లిమిట్ని సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వి గెట్ ద ఆన్సర్ 1 బై న్యూమరేటర్లో ఏం లేదు, రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో రూట్ ఆఫ్ 1 ప్లస్ 0 ప్లస్ 1. సో 1 ప్లస్ 0 అంటే 1, రూట్ 1 అంటే 1, 1 ప్లస్ 1. సో ఫైనల్లీ ఇట్ ఈస్ 1/2. ఓకే, థ్యాంక్ యూ.